మనకి చాలా వంటకాలు ఉన్నాయి. అంటే పులి పెట్టి వండుకోవడం. మన యాక్చువల్ ఏంటంటే మన పూర్వీకులు ఎంత సైంటిస్టులు చూడండి, ఎంత అద్భుతమైన వంటలు కనిపెట్టారు. ఇప్పుడు చెప్పాను కదా, చదువుకోక ముందు కాకరకాయ అన్నాడంట, చదువుకున్నాక కెక్కరకాయ అన్నాడంట. అలా అన్నట్టు ఇప్పుడు ప్రోబయోటిక్స్, గట్ హెల్త్, దీని మీద ప్రపంచం అంతా కొట్టుకుంటున్నారు కింద మీద పడి. అసలు ఇవి మనం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం తింటున్నాం. రాముడు అరణ్యవాసం వనవాసం చేసినప్పటి నుంచి, పాండవులు వనవాసం చేసినప్పటి నుంచి అందరూ తిన్నది అదేనండి. అలాంటి మనకి ఇప్పుడు కూడా మనకి అందించారు మన వీటిల్లో, మన వంటకాల్లో. పెరుగు పేరు ఎలా వచ్చిందండి? పాలు తోడేస్తాం. తోడేస్తే ఏమవుద్ది? లాక్టోబాసిల్ పెరుగుద్ది, అది పెరుగు. అదేనండి, పేరులోనే అర్థం ఉంటుంది. మరేం పిచ్చి పెట్టలేదు, అదేందా? అలాగా పెరుగు అంటే అర్థం ఏంటంటే ఆ తోడు వేస్తే ఆ తోడు లాక్టోబాసిల్ కదా, అది పెరుగుద్ది అనమాట. పెరిగింది కాబట్టి పెరుగు అయ్యింది. పెరిగిందని అర్థం. అలా మనకి పులిసిన గంజి, పులిసిన కడుగు, అటు లక్ష్మీచారని, తర్మానిచారని, ఇలాంటివి చాలా చేసుకున్నాం. కంచారని చేసుకున్నాం. సో మనం చేసుకున్నాం. మనకి ఇప్పటికీ తెలుసు. మనకన్నా ఇంకా తెలియని ఎవరు తెలుసండి? గిరిజనులు. మనం ఇంకా చేసిన తర్వాత ఏ ప్లాస్టిక్ పళ్ళలోనో ప్లాస్టిక్ గ్లాసులోనో తాగేసారు, బాధిపోతాం. ఓ ఫంక్షన్ ఏంటంటే మన మేకప్ కన్నా మేకప్ ఎక్కువ ఉంటుంది. కుప్ప పెరిగిపోద్ది, అక్కడ పోదు. వేస్ట్ అయితే బోల్డ్. అదేంటండి, వేస్ట్ అయితే బోల్డ్. ఎందుకంటే మనం అన్నిట్లో అన్నీ పెట్టేస్తాం, అన్నీ వడ్డించేస్తాం. అది తింటాడని అవసరం, మనం ఉన్నాయన్నీ పెట్టేస్తుంటాం. అది ఏం చేస్తారు? నచ్చిందంటే నచ్చింది మొత్తం వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. కానీ ట్రైబల్స్ వాళ్ళ వంటకాల్లో ఇలాంటి ప్రోబయోటిక్, గట్ హెల్త్కి అద్భుతమైన పరిష్కారాలు బోల్డ్ ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంటాయి. అలా అంత సైంటిఫిక్గా వండుకుంటారు. ఓకే, ఇది అంబలి, చూడంబలి. రాత్రి నానబెట్టి కాచి నానబెట్టి ఉంచుతారు. పొద్దున పుడుస్తుంది. పొద్దున మరబెట్టి కొంచెం పిండి వేసుకుంటూ కలుపుతారు. కలిపితే అంబలి తయారవుద్ది. ఈ అంబలి అయింది. అంబలి తర్వాత రాబ. ఇది ఏం చేస్తారంటే, అంబలి అంటే ఏంటి? రాగులు. ఇవి రాగులు ఈ శుభ్రంగా ఈ పిండిని నీళ్ళలో కలిపి నానబెట్టి రాత్రి ఊరబెట్టి చేస్తారు అంబలి. అందులో రకరకాల చేదుగా ఉండి వేసుకుంటారు వాళ్ళు. కాకరాకు, జలబ్రాహ్మి, సరస్వతాకు. ఇది జలబ్రాహ్మి. ఇది మామూలుగా తింటే చేదుగా ఉంటుంది. ఈ ఆకులు కోసేసి రాత్రి అంబల్లో వేసేస్తారు. వేసి నానిన తర్వాత ఏమవుతుంది తెలుసండి? వేసి ఆకులు ఉన్నాయి. మామూలుగా ఆకు చేదుగా ఉంటుంది కదా, రాత్రి ఇందులో నానింది కదండి, ఇప్పుడు చేదు ఉండదు, కమ్మగా ఉంటుంది, పులపులగా ఉంటుంది. ఆ చేదు పోద్ది అనమాట. సరే, ఇది అంబలి కదా. ఇది రాబ అంటే ఏంటి? అంబలికి నంజు, కూర అనమాట. మామూలుగా వాళ్ళు ఏదైనా అన్నం అనుకున్నా ఇది కలుపుకొని తింటారు. అయితే రాబ ఏంటి? ఇది ప్రోటీన్. గింజలు, ఎర్రకందులు, అలసందలు, రాజుమా, ఇలాంటివన్నీ రాత్రి నానబెట్టేసి దాంట్లో ఇలాంటి గలిజేరు, ఇలాంటి ఆకులు వేస్తారు. వేసి పొద్దున్నే ఉడకబెడతారు. ఉడకబెట్టి ఉడికిన తర్వాత కొంచెం మళ్ళీ రాగిపిండి వేస్తారు. వేసి కూర అయ్యేలాగా, గట్టిగా అయ్యేలాగా వరకు కలుపుతారు. కలిపి మళ్ళీ ఆకులు వేస్తారు అందులో. అవి కూడా ఉడుకుతాయి. ఉడికిన తర్వాత 2 రెడీ అయినాయి కదా. ఈ 2ని ఇది పులిసింది కదా, ఇందులో మనకి చాలా బ్యాక్టీరియాలు ఉంటాయి, మంచి పనికొచ్చి బ్యాక్టీరియాలు ఉంటాయి ఇందులో. అదేనండి. అలా లాక్టోబాసిల్లీ ఇలాంటివన్నీ పులిసి ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. అలాగే బ్యాక్టీరియాస్ ఉంటాయి, మన పనికొచ్చే బ్యాక్టీరియాస్. గట్ హెల్త్ ఇప్పుడు అన్నీ కొట్టుకుంటున్నాం కదా, ప్రోబయోటిక్ అని, గట్ హెల్త్ అని, అదేని ఇదని అనుకుని ఏదో పిచ్చి తింటున్నాం మనం. ఇందులో ఈస్ట్ అలాంటివి కూడా డెవలప్ అవుతాయండి. అదేందా, అందుకు పొలగా ఉంటుంది అన్నమాట. ఇది ఏం చేస్తారంటే, ఇది పెట్టారు కదా, మరి వడ్డించాలి కదా, వాళ్ళు ఫంక్షన్ పిలుస్తారు మనని. వెళ్తాం. వెళ్ళినప్పుడు కూర్చోమంటారు. కూర్చొని రెడీ చేస్తారు. రెడీ చేసి మనకి 2 గ్లాసులు ఇస్తారు. చూడాలి, ప్రకృతిని కూడా పాడు చేయకుండా ఉండే తెలివితేటలు ఇవి. అడ్డాకులు 2 గ్లాసులు ఇచ్చారా, ఈ 2 గ్లాసులు మీకు ఇస్తారు. గ్లాస్ పట్టుకుని వస్తే ఇందులో అమ్మలేస్తాం, ఇందులో రావేస్తాం. కొంచెం అమ్మల తాగితే పొలపొలగా ఉంటుంది, ఈ తాగితే కొంచెం కారంగా కమ్మగా ఉంటుంది. ఇలా తాగేసి మీకు మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇస్తారు, మళ్ళీ ఇస్తారు. అయిపోయాక పడేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఏమవుద్ది? పొల్యూషన్. అదనమాట. అది వాళ్ళకి ఉన్న తేడా. అందుకే ఏంటన్నమాట, చిత్తశుద్ధి ఉంటే చెత్తశుద్ధి అక్కర్లేదని. అంతే కదా, చెత్తశుద్ధి క్లీన్ అనుకుంటాం అండి. మనమే వేసుకుని మనం ఎత్తుకోలేండి, దౌర్భాగ్యం కాకపోతే వేసుకోవడం ఆపాలి. కానీ అదే మేడం, ఆ వేసుకునేప్పుడు ఆపుతాం. చిత్తశుద్ధి ఉంటే ఇది ఆపుతాం.
అయితే కొనడం ఆపుతాం, కవర్ పట్టుకెళ్ళి ఆపుతాం. అదనమాట చిత్తశుద్ధి ఉన్నదని చిత్తశుద్ధి అక్కర్లేదని. ఈరోజు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం ఉంది. ఇది అంటే లైవ్లో చేసి చూపించారు రవివర్మ గారు. ఇది చోళ జావను ఇంకోటి రావా, ఈ రెండు కాంబినేషన్ చాలా బాగున్నాయండి. అంటే హెల్దీ ఫుడ్ అనమాట, అంటే గిరిజనుల హెల్దీ ఫుడ్ అని చెప్పడం జరిగింది. ఇది అందరూ సేవిస్తే ప్రతిరోజు మన ఆరోగ్యం బాగుంటుంది. డాక్టర్ గారు ఇచ్చిన అంబలి అండ్ దాని ఇంకొక కాంబినేషన్ ఏదో ఇచ్చారు, అది రెండు కలిపి అసలు ఎంత హెల్దీ ఫుడ్ అంటే అందులో ఆకుకూరలు అంబలి కాచేటప్పుడు అందులో తెల్లగల్జేరు, ఇంకొకటి బ్రాహ్మి, ఆ బ్రాహ్మి ఒకటి వేసి చేశారు. ఒరిజినల్గా నేను ఆ ఆకు తిని చూస్తే మాత్రం అది చాలా చేదుగా ఉంది. అంబల్లో వేయడం వల్ల పులిసి అసలు టేస్ట్ అంబలిది చాలా సూపర్గా ఉంది. వెరీ వెరీ హెల్దీ, ప్రోబయాటిక్, అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మనం కూడా అలాంటివి చేసుకుని మన హెల్త్ని బాగా చూసుకోవచ్చు. గ్యాదరింగ్కి రావడం నాకు నిజంగా చాలా పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను.